హాయ్ అండి, అందరికీ నమస్తే. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 4. సో వాట్ మై డియర్ లవ్లీ బేబీ, వాడు నిన్ను తాకాడు. ఇలా వదిలేస్తే ది గ్రేట్ రౌడీ అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ ని తాకాడు. బట్ వాడు నన్నేమీ చేయలేదు అనుకుంటాడు కదా. చెయ్యి విరిగింది సార్ అని ప్రీతి అంటుంటే, అది నాకు సరిపోలేదు బేబీ అని ఆమెను ఇంకా గాఢంగా హత్తుకుని బుగ్గన ముద్దిచ్చి కమ్ అని ఆమె చేతికి బాటిల్ ఇచ్చి తనే చేతిని పట్టుకుని వాడిపై పోయిస్తాడు యాసిడ్. ఇక భయంతో పాటు ఏడుస్తుంది పాపం ప్రీతి. ఇతనేంటి ఇలా ఉన్నాడు అని. సార్ సార్ వద్దు సార్ ప్లీజ్, అతను అరుస్తున్నాడు సార్ పాపం వద్దు. ఇక సరే అని ప్రీతి ఏడుస్తూ ఉంటే, ఏయ్ ఎన్నిసార్లు చెప్పానే, నా ముందు ఏడ్చేవాళ్ళంటే నాకు చాలా చిరాకని. ఇలా ఇంకోసారి ఏడిస్తే మాత్రం చెప్తున్నా అసలు నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు పేషియల్స్ చాలా తక్కువ, అర్థమైందా అని బేస్ వాయిస్ తో బెదిరించాడు అర్జున్ ప్రీతిని. అవతల వెయిటర్ యాసిడ్ పడి ఒళ్ళంతా గాయాలతో ఆర్తనాదం చేస్తూ ఉంటే వాడు అరుపులు వినిపించకుండా రెడ్డి కాలుతోనే తొక్కాడు. అతన్నే భయంగా చూస్తుంది. చూపులకు అందంగా ఎయిట్ ప్యాక్ బాడీతో అచ్చం గ్రీకు వీరుల్లా ఉంటాడు రెడ్డి. అమ్మాయిల కలల రాజకుమారుడు. ఎంతటి వారినైనా రెడ్డికి పడకుండా ఉండలేరు. అంతెందుకు, నేను నిన్నేగా చూసింది, చూడగానే నా హస్బెండ్ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు అనుకున్నాను కదా. మరి అసలు ఈయన క్యారెక్టర్ ఏంటి, ఇంత క్రూరంగా ఉంది? అసలు మనిషేనా? మానవత్వం, మంచితనం అనే క్వాలిటీస్ ఉండవా ఈయనకి? ఇచ్చా అని అనుకుంటుంది ప్రీతి. ప్రీతి కళ్ళల్లోకి చూసి, ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా ఇలా రౌడీలా ఉన్నాడేంటి అని అనుకుంటున్నావా పాపా అని అంది తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ప్రీతి. చా, నీ మైండ్ సెట్ ఏంటో గెస్ట్ చేస్తానులే గాని అని ప్రీతికి చెప్తూ, అక్కడ ఉన్న సెక్యూరిటీతో వాడిని తీసుకెళ్ళండి, నా రూమ్ కు కొత్త వాళ్ళు ఎవరు రానివద్దు అని వార్నింగ్ ఇచ్చాడు స్టాఫ్ అందరికి గట్టిగా అర్జున్. సరే సారని వచ్చిన వాళ్ళు దెబ్బలు తిన్నవాడిని తీసుకుని వెళ్లారు. ఇంకా ప్రీతి భయంగా అతన్ని చూస్తూ ఉంటే కమ్మని లాక్కుని వాష్రూమ్ ముందు నిలబెట్టాడు. గో, నువ్వు ఫ్రెష్ అయితే వెళ్దామన్నాడు. సార్ నేను మా ఇంటికి వెళ్తాను అని అంది చిన్నగా. వాట్ అని అరిచాడు అర్జున్ కోపంగా. ఆ అరుపుకు ప్రీతి జడ్చుకుని, అది నేను వెళ్తాను సార్, మీతో ఉండను అని నసుకుతూ చెప్పేసరికి చింత నిప్పులాంటి కళ్ళతో, ఏంటే రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? వన్స్ నా లైఫ్ లోకి వచ్చాక నాకు ఇష్టం లేకపోతే నా నుంచి దూరంగా వెళ్తారు. నువ్వు నాకు నచ్చావు ప్రీతి, నువ్వు నాకు మాత్రమే సొంతం. సో నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేవు, ఏ లైఫ్ కూడా లీడ్ చేయలేవు నన్ను కాదని. మైండ్ ఇట్ అని గోర్జిల్లాలా గాండ్రించి వాష్రూమ్ లోకి తోశాడు ప్రీతిని అర్జున్. ఇక ఏడుస్తూ వచ్చి కరెక్ట్గా బాత్ టబ్ లో పడింది పాపం ప్రీతి. అసలు ఏంటి దేవుడా, నా లైఫ్ ఇలా అయ్యింది, నేనెందుకని వచ్చి ఇతని దగ్గర ఇలా లాక్ అయ్యాను అని ప్రీతి ఏడుస్తూ ఉంటే, ఇక డ్రెస్ తీసావా అని అరిచాడు. ఆ అని అంది. 2 నిమిషాలు ఏడుస్తూ స్నానం చేసింది. తను పెట్టుకున్న సింపుల్ జ్యువెలరీ అలాగే ఉంచుకుని ఇక హెడ్ బాత్ చేసింది. ఇక శారీ అక్కడే పడేసి వచ్చేసాయి అని రెడ్డి డోర్ దగ్గర నుంచే అరిచాడు గట్టిగా. సరే అనుకుని టవల్ కోసం చూసింది. ఇక ఓపెన్ ది డోర్ అని అరిచాడు గట్టిగా అర్జున్. ఏంటి ఈ రావణ్ నన్ను ఇలా చూడాలి అనుకుంటున్నాడా ఏంటి అనుకుంటుంది ఏడుపుతో ప్రీతి. 2 టైమ్స్ పిలిచినా పలకడం లేదు ప్రీతి. తన ఆలోచన గెస్ట్ చేసి, నిన్ను అలా చూసే ఒపీనియన్ నాకు అసలు లేదులే గాని, నువ్వు డోర్ ఓపెన్ చేస్తే టవల్ అండ్ డ్రెస్ ఇస్తాను అని ఇంకొకసారి డోర్ బాది గట్టిగా అరిచాడు అర్జున్. చిన్నగా డోర్ ఓపెన్ చేసింది ప్రీతి. చేతిని బయటకు పెట్టింది. పాల నొరగలాంటి చేతికి అప్పుడే సోప్ రాసిన ఇక వింతైన మత్తు వాసన రెడ్డిని వివస్తుని చేస్తూ ఉంటే, అతనిలో కోరికలకు అడ్డుకట్ట వేస్తూ ఆమె చేతిని మణికట్టు దగ్గర పెదవులు తాకించాడు. ప్రీతి ఒళ్ళు జల్లుమంది. ఏంటి సార్ ఏం చేస్తున్నారు అని అందాం అనుకుంది. బట్ ప్రీతి అనలేదు. మాట నోటి నుంచి రాలేదు. రెడ్డి చర్యకు చేతిని లాక్కుంది. బట్ సార్ది ఉడుంపట్టు కదా, స్ట్రాంగ్ గా పట్టుకున్నాడు ప్రీతి చేతిని. కళ్ళలో నుంచి నీళ్లు జలజల రాలాయి ప్రీతికి. చేతికి టవల్ అండ్ డ్రెస్ ఇచ్చాడు అర్జున్. ఏడుస్తూ చేతిని లాక్కుని డోర్ బలంగా వేసింది. దానికి అర్జున్ కన్నింగా నవ్వుకుంటూ, ఇంత అందం నా సొంతం చేసుకుంటానా అని
రాజీవ్కి కాల్ చేసి ఆడుకోవాలని మళ్ళీ థాట్ వచ్చి ఆ నెంబర్ కోసం చూసి మై గాడ్ ఎలా అని అనుకుంటూ మరోసారి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని ఇక అద్దంలో చూసుకుంటూ డ్రెస్అప్ అయ్యి హెయిర్ కోమ్ చేసుకుంటుంటే డోర్ సౌండ్ వినిపించింది. బాడీకి డియో స్ప్రే చేస్తూ వాష్రూమ్ డోర్ వైపు చూశాడు. బ్లూ కలర్ ఫ్రాక్ లా వితౌట్ మేకప్ వైట్ స్కిన్ టోన్ లో ఉన్న బ్లూ ఏంజిల్ లా అతని కళ్ళకు కనిపించింది ప్రీతి అర్జున్ కు. ఆమెను చూసి అర్జున్ అలా స్ప్రే చేసుకుంటూనే ఉన్నాడు. మత్తుగా దాటిగా అతని మీద స్ప్రే అవుతూనే ఉంది. ముక్కుకు ఘాటుగా తాకింది. మై గాడ్ ఇది ఇలా ఉందేంటి, నన్ను చంపడానికేనా దీని బాబు దీనికి అన్నాడా ఏంటి అని అనుకుని ఇక తనందం నా సొంతం అని అనుకుంటాడు మనసులోనే అర్జున్. ఆమెను అలా చూస్తూనే ఉంటాడు. అసలు అలవాటు లేని ఫ్రాక్ లో ప్రీతి ఇబ్బంది పడుతూ ఉంటే భుజం మీదుగా టవల్ కప్పుకుంది. ఆమె దగ్గరికి వచ్చి దాన్ని తీశాడు. ఇక భయంగా తనను కప్పుకుని వాళ్ళ వైపుకు తిరిగింది ప్రీతి. నాకు అసలు ఇలాంటి డ్రెస్సులంటే అలవాటు లేదు సార్ అంటుంది భయంగా. ఓ అవునా, ఓకేలే రా అని ఆమె చేతిని పట్టుకుని మీదకు లాక్కున్నాడు గట్టిగా గాఢంగా హత్తుకుని. ఇక ఫ్రాక్ స్లీవ్లెస్ కావడంతో ఆమె భుజం మీద ముద్దు పెట్టాడు. సరాసరి అతని బియర్డ్ ఆమె స్మూత్ స్పాంజి లాంటి స్కిన్ కు తాగుతూ ఉంటే అతనిలో ఇంకో ఏదో కొత్త ఫీలింగ్. ఘాటుగా దిగిన అతని మునుపంటి ఘాటుకి నొప్పి కలిగింది. రెండు చేతులతో ఫ్రాక్ ను పిడికిట బిగించింది బాధతో. గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రీతి. ఆమె మెడ మీద మీసాలతో గిలిగింతలు పెట్టాడు అర్జున్. అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా బిగుసుకుని ఉండిపోయింది ప్రీతి. ఏ కొంచెం కోఆపరేట్ చేయవే, ఎందుకు ఇలా బాడీని టైట్ చేస్తున్నావు అని కసిరాడు అర్జున్. కంటి నిండా నీళ్లతో అతన్నే చూస్తుంది ప్రీతి. ఛ అని గోడకు ఒక పంచి ఇచ్చి ఆమెను లాక్కొచ్చి మిర్రర్ ముందు నిలబెట్టి రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నాడు అర్జున్. అద్దం ముందు ఆమెను చూసుకుని ఎబ్బట్టుగా ఉంది తనకు తానే. ఇక రెడ్డిని చూసింది. అతను కాల్ చేస్తూ రూమ్ అంతా వాక్ చేస్తున్నాడు. రే కరెక్ట్గా 10 minutes లో నా కారు దగ్గరికి రా, లేదంటే చస్తావు అని రెడ్డి అరుస్తూ ఉంటే భయంగా ప్రీతి అతన్ని చూసి చేతిలో పౌడర్ వేసుకుంది. రెండు చేతుల్లో రుద్దుకుని ఫేస్ కి అప్లై చేసింది. కాల్ మాట్లాడుతూ పౌడర్ ఇలా వేసుకుంటారా అనుకున్నాడు అర్జున్. కాటుకు అక్కడే ఉండేసరికి దాన్ని తీసి కళ్ళకు పెట్టుకుని ఐబ్రో పెన్సిల్ లేకపోయేసరికి ఆ కాటుకునే ఐబ్రోస్ కి అప్లై చేస్తూ ఉంటే కాల్ కట్ చేసి వింతగా చూస్తున్నాడు రెడ్డి. ఇక బ్రేస్లెట్ ఉంటే దాన్ని పెట్టుకోవడం రాక పక్కనే ఉన్న బ్యాంగిల్ చూసి అవి గోల్డ్ అనుకుని పక్కనే పెట్టేసింది. రెడ్డికి తన ఆఫీస్ నుంచి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేశాడు ఆమెని చూస్తూ. ఇక తలలో నీరు కారుతూ ఉంటే హెయిర్ డ్రై తీసి వింతగా చూసి రెడ్డిని చూసింది ప్రీతి. రెడ్డి కూడా మాట్లాడుతూ ఆమె వైపు చూస్తూ ఉంటే దాన్ని ఆన్ చేయగానే కిర్రుమన సౌండ్ వచ్చింది. ఇక వేడిగా గాలి వీచేసరికి కెవ్వు నడిచింది. ఒక్కసారిగా దాన్ని అవతలికి విసిరేసింది ప్రీతి. వెంటనే వచ్చి రెడ్డిని గట్టిగా హత్తుకుంది భయంతో. ఊహించకుండా ఆమె వచ్చి పడడంతో గట్టిగా నిలదొక్కుని నిలబడి ఆమెను హత్తుకున్నాడు. గజగజ వణుకుతుంది. అందులో నుంచి కరెంట్ వేడిగా వచ్చింది అని ఏడుస్తుంది ప్రీతి. కాల్ కట్ చేసి ఏ పిచ్చి, అది హెయిర్ డ్రయర్, షో అది షాక్ కొట్టదు, అలాగే వేడిగా ఉంటుంది అని ఆమె వీపు నిమురుతూ ఉంటే కొద్దిసేపటికి స్థిమితపడి కళ్ళింతం తీసుకుని చూస్తుంది. ఏ గ్రహం నుండి వచ్చావే బాబు, ఎలా ఉన్నావేంటి? ఇదంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు అని డ్రైయర్ ఆఫ్ చేసి ఆమెను నిలబెట్టాడు. మూతంతా తెల్లగా పౌడర్ ఉండేసరికి కమాన్ అని కూర్చోబెట్టి కింద లేడీ స్టాఫ్ కి కాల్ చేసి మేకప్ కిట్ తీసుకుంటా అని అన్నాడు అర్జున్. ఆవిడ 5 నిమిషాల్లోనే వచ్చింది. ఆ కిట్ అందుకుని ఆమె హెయిర్ ని డ్రై చేసి పోనీటైల్ వేశాడు. పౌడర్ అంతా క్లాత్ తో రఫ్ చేసి లైట్ గా లాక్మీ ఫౌండేషన్ అప్లై చేశాడు. సడన్ గా ఆమె ఫేస్ లో గ్లో వచ్చింది. పెద్దగా ఉండే ఐబ్రో స్ట్రిమ్ చేసి బ్రాడ్ గా చేసి పెన్సిల్ అప్లై చేస్తూ ఉంటే ఇతనికి అన్ని విషయాలు తెలుసా అనుకుంటుంది మనసులోనే ప్రీతి. ఇంకా మేకప్ వేశాడు. ఇక చారడేస్ అంత ఉండి ఆమె కళ్ళకు కాజల్ పెట్టగానే అవి ఇంకా అందంగా మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఈత కొట్టాడు రెడ్డి. ఆ కళ్ళకు ముద్దిచ్చి ఇక ఫుల్ మేకప్ వేశాడు. చిట్టు ముక్కుకి ఇంకా చిన్నగా సన్నగా
ఇక లైన్ వేసి దొండపొండు లాంటి పెదవులకు పింక్ కలర్ లిప్స్టిక్ అద్ది ఇక ఫైనల్ గా మరొకసారి టచ్అప్ చేసి ఆమె జొంకాలు తీయమన్నాడు. ఎందుకు సార్ అని అంది. చెప్పించేయి అని అంటుంటే కష్టంగా తీసింది. అతను ఆర్డర్ చేసిన లాంగ్ సైజ్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టాడు. నిజంగానే ఆమె ఏంజిల్లా ఉంది. బోసిగా ఉన్న మెడ మీద పౌడర్ అద్ది డైమండ్ పెండెంట్ పొదిగిన నెక్లెస్ పెట్టాడు. ఆమె అందం ఇంకా పదింతలైపోయింది. చేతులకు బ్యాంగిల్స్ వేసి బ్రాస్లెట్ పెట్టాడు. ఆమెను నిలబెట్టి వావ్ ఎక్సలెంట్ వండర్ ఏంజెల్ అని ఆమెకు చిన్న ముద్దిచ్చి పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీసి కమాన్ టిఫిన్ చేద్దామని సోఫాలో ముందు కూర్చోబెట్టాడు. హాట్ బాక్స్ లో హాట్ గా టిఫిన్ ఉండేసరికి వావ్ అనుకుని వెజ్ అండ్ శాండ్విచ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసి ఇద్దరికి షేర్ చేశాడు. ప్లేట్ ఆమె ముందు ఉన్నా సరే ప్రీతి తినడం లేదు. ఇక రెడ్డి ఫాస్ట్ ఫాస్ట్ అని ఆమెను చూసి తింటూ అన్నాడు. ప్రీతి తిను ఆకలి లేదా అని అడిగితే లేదు ఉంది అని తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది. అంటే ఇది అని లిప్స్ వైపు చూపించింది. ఏంటి అని అర్థం కాక ఆమెని చూస్తున్నాడు రెడ్డి. దట్టంగా లిప్స్టిక్ ఉంటే ఎలా తింటాను అని సైగలతో చెప్తే నేను లైట్ గానే వేశాను కదా, అయినా లిప్స్టిక్ ఉంటే తినలేరా అని రెడ్డి అంటుంటే అవును అన్నట్లు తల ఊపింది ప్రీతి. అని ఆను నేను పెడతాను అని అన్నాడు. నేను ఎవరెంగిలి తినను అంది తల అడ్డంగా ఊపి. కోపంగా కళ్ళు ఉరిమి చూశాడు. దెబ్బకు జరుచుకుని క్షణంలో టిష్యూ తీసుకుని లిప్స్టిక్ తుడుచుకుని బ్రెడ్ ఆమ్లెట్ నోట్లో పెట్టుకుని యాక్తూ చి అని ఊసేసింది బ్రెడ్ ఆమ్లెట్ ని. పాపం ప్రీతి పరిస్థితి ఏంటో. మరి కొత్త స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుంది కంటిన్యూ చేయమన్నారు. సో అందుకే నేను డైలీ పెడుతున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.